హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. ట్రేజర్ రవిబాబు గారు అయితే చాలా గ్యాప్ తర్వాత అయితే ఆయన ఒక డైరెక్షన్ అయితే చేసింది ఈ మూవీకి అయితే. అండ్ హీరో కూడా అయితే ఈ మూవీలో అతనే. సో ఇప్పుడైతే ఈ మూవీ ఆహాలో అయితే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయినప్పుడు అయితే ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడైతే ఓటీటీకి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని అయితే చూసా, ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే అసలు ఏం నచ్చలా. ఇంకా స్టోరీ చూసుకుంటే ఫస్ట్గా ట్రైలర్లో చూపించిన స్టోరీని అయితే చూపించారు. ఒక అమ్మాయికి ఒక థ్రెడ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మన రవిబాబు గారు అయితే ఆ అమ్మాయిని అయితే కాపాడుతూ ఉంటారు. అసలు ఆ అమ్మాయికి ఉన్న థ్రెడ్ ఏంటిది, ఇంకా రవిబాబు గారు ఆ అమ్మాయిని ఎలా కాపాడిడు, ఇవన్నీ అయితే మీరైతే మూవీలో చూసేది తెలుసుకోవాలి. ఇంతే ఇంకా మూవీ స్టోరీ అయితే. స్టోరీలో కొద్దిగా కొత్తగా ఉండకపోయినా కానీ మూవీలో ఏమైనా కొత్తగా ఉందంటే అది ఏం లేదు. యాక్షన్ బ్లాక్స్ వరకు అయితే కొద్దిగా కొత్తగా ఉన్నాయి. అది కూడా కొన్ని ఫైట్ సీన్స్ అయితే అసలు కన్ఫ్యూజబుల్గా అయితే ఉండదు. అసలు స్టార్టింగ్ యాక్షన్ సీన్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా వైలెన్స్గా, చాలా బ్రూటల్గా ఉంటాయి. కాకపోతే అదే ఎందుకు చూస్తున్నప్పుడు అంత ఫీల్ అవుతారు అనిపించదు. ఎందుకో మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్లనో ఎందుకో కానీ అంత బ్రూటల్ యాక్షన్ ఉన్నప్పుడు దానికాడే ఎందుకో కొద్దిగా కూడా అయితే కన్ఫ్యూజ్ అయితే అవ్వలేకపోయినాం. ఆ యాక్షన్ బ్లాక్ అయితే సరిగ్గా నచ్చలా. మిగిలిన యాక్షన్ బ్లాక్స్ కూడా అన్నీ ఒకటేలాగైతే ఉంటాయి. యాక్షన్ పరంగా సాటిస్ఫాక్షన్ చేసినా కానీ యాక్షన్ మూవీ లవర్స్ అని చూడొచ్చు అని చెప్పేవాడిని. కానీ అలాగా కూడా అయితే ఈ మూవీ అయితే నాకైతే పెద్దగైతే అనిపించలేదు. అంటే నేనైతే ఈ మూవీని చూడడానికి కారణం మెయిన్గా యాక్షనే. కాకపోతే నాకు ఆ యాక్షన్ వల్లే డిసప్పాయింట్ అవుతాయి ఈ మూవీలో అయితే. యాక్షన్ పెద్దగైతే ఏమంత అనిపించదు. అంటే యాక్షన్ ఉన్నడికైతే బాగానే ఉంది, కానీ అది చూడడానికైతే అంతకైతే నచ్చలా. అదే కాకుండా అది సరిగ్గా సెట్ కూడా అయితే కాల ఆ యాక్షన్. దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు బాగుండదు. ఇంకా టెక్నికల్గా కూడా అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. దాని కారణంగా అయితే మూవీ అయితే అంత ఎక్కలా. మెయిన్గా రవిబాబు గారు అయితే ఓల్డ్ టెంప్లెట్ని అయితే వాడిరు. అంటే చాలా రోజుల కింద మూవీ తీసింది కాబట్టి అంతకైతే సరిగ్గా అయితే మూవీ అయితే ప్రజెంట్ చేయలేకపోయిండు. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే పెద్దగా అయితే ఏమైతే నచ్చలేదు. వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పినట్టు కూడా అయితే పెద్దగా అయితే ఏం లేదు. నాకైతే అసలు నచ్చలా. అండ్ మీరు కానీ చూడాలనుకుంటే ఆహాలో అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. ఇన్ కేసు మీరు ముందే కానీ చూస్తే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.